మీరు చూశారు అసెంబ్లీలో చాలా వాడి వేడి చర్చ జరిగింది. అయితే మనందరం జర్నలిస్టులుగా ఒకటైతే వెల్కమ్ చేయాలి. ఒకటి ఏంటి వెల్కమ్ చేయాలంటే ఒక్క నిమిషం బాలాజీ గారు ఒక్క నిమిషం ఒకటి మనం ఏం వెల్కమ్ చేయాలంటే అసెంబ్లీ అర్థవంతంగా చర్చ జరగాలి ఎప్పుడు. ఎందుకంటే ఏదో ఒక గొడవ లేదంటే ఏదో ఒక వాయిదా ఒక గంటలో ముగియటం, తర్వాత ఒక 5 రోజులు పని దినాలే తగ్గిపోయిన తర్వాత సభా సమయం అనేది వ్యర్థమవుతుంది అన్నది జనాల్లో అందరిలో ఉంది. కానీ నిన్న 17 గంటల పాటు జరిగింది. తెల్లవారుజాము 3 గంటల 5 నిమిషాల వరకు రకరకాల అంశాలపైన చర్చ జరగటం అనేది ఫస్ట్ మనం వెల్కమ్ చేయాల్సింది. రెండోది కీలకమైన సబ్జెక్టు విద్యుత్కి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటలు ఏ స్థాయిలో నడుస్తుంది. ఒక కమిషన్ వేయటం, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళటం, కమిషన్ చైర్మన్ విషయంలో సుప్రీంకోర్టు ఏ విధంగా వ్యవహరించింది ఇవన్నీ చూసాం. కానీ వాటికంటే చర్చ అర్థవంతంగా జరుగుతున్నప్పుడు సడన్గా ఇది షిఫ్ట్ అయిపోయింది. కేసులు, వ్యక్తిగత సవాళ్ళు వీటిపైన జరగటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ప్యానల్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. పొలిటికల్ అకాడమీ అనేది ఒకటి ఏర్పాటు అవసరం ఉన్నదండి. ఎట్లయితే పోలీస్ అకాడమీ ఉంది, ఎట్లయితే మీడియా అకాడమీ ఉంది, ఎట్లయితే జ్యుడిషియరీ అకాడమీ ఉంది, సభా సాంప్రదాయాలు, సభలో మాట్లాడాల్సిన తీరు, సభలో పార్లమెంటరీ పదాలేంటి, అన్పార్లమెంటరీ పదాలేంది, ఇవన్నీ కొత్తగా వచ్చిన సభ్యులకి లేకపోతే ఇప్పటికే సభలో వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదండి. గతంలో మనం నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పుతుంబాక వెంకటపతి, నర్రా రాఘవరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు ఇట్లాంటి మహామహుల్ని చూసామండి. సభ అంటే స్పీకర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, లీడర్ ఆఫ్ ది హౌస్, ఈ ముగ్గురు అనేది ప్రధానమండి. అసలు ఇవన్నీ ఏమి ఉండట్లే. పాయింట్ ఆఫ్ ది ఆర్డర్ అని అడిగేవాళ్ళండి అంతకుముందు. అట్లాంటిది ఏమి ఉండట్లేదండి. ఇప్పుడు సభా సాంప్రదాయాలు, సభలో వాడాల్సిన పార్లమెంటరీ భాష ఏంది, అన్పార్లమెంటరీ భాష ఏంది. గతంలో స్పీకర్లు కూడా అన్పార్లమెంటరీ భాష వాడినప్పుడు వెంటనే అబ్జెక్షన్ చెప్పేది, అర్థవంతమైనటువంటి రికార్డులలో తొలగించేవాళ్ళు. అంటే మీకు మనకు బాగా గుర్తు, నారాయణరావు స్పీకర్గా ఉన్నప్పుడు డికే సమరసింహారెడ్డి వీపులు విమానం మోగుతాయని ఎన్టీ రామారావును ఉద్దేశించి అన్నప్పుడు అసలు అది పార్లమెంటరే అన్పార్లమెంటరా అనేటువంటి అంశాన్ని తేల్చేందుకు సభ వాయిదా పడింది. అంటే సభలో రికార్డులలో వెళ్ళేటువంటి అంశాలు ఇప్పుడు మనం చూసాం. అంటే మనం ఇక్కడ వాడలేనటువంటి భాష గౌరవ సభ్యులు అక్కడ వాడారు. నువ్వు దానికి సమానంగా అనడం, నువ్వు అనేటువంటి పదాలు వాడడం ప్రతిపక్ష సభ్యులు వాడుతున్నారు, అధికార పక్ష సభ్యులు వాడుతున్నారు. దాడి, ఎదురు దాడి అనేటువంటి అంశాల ప్రాతిపదిక జరుగుతున్నాయి. అసలు సభ ఎందుకు జరుగుతుంది అనేది మొదటి ప్రశ్న అండి. అపరిష్కృత సమస్యలకు పరిష్కారాన్ని కనుకొని ఒక సుపరిపాలన సాగడానికి, ప్రజలకు మరింత ప్రభుత్వాలు చేరువవడానికి ప్రజాస్వామ్యంలో దాంట్లో ప్రతిపక్ష పాత్ర ఉంటుంది. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కూడా సభలో పాల్గొవాలి. గతంలో నెహ్రూ లాంటి వాళ్ళు, పుచ్చలపల్లి సుందరయ్య సైకిల్ మీద లోక్సభ నాయకుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అంటే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఆయనను ఆర్థిక సంఘం ఉపాధ్యక్షునిగా ప్రతిపక్షాలను కూడా తీసుకోవాలి, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాలు మనం చూసినాం. అట్లానే నార్త్ ఇండియాలో ముష్టిఘాతాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ జరిగితే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ మిగతా అంశాల్లో చాలా అర్థవంతమైనటువంటి చర్చలు, చాలా చక్కటి చర్చలు జరిగేటివి. అట్లానే సభ కనుక బిజినెస్కు అగైనెస్ట్గా పోయినప్పుడు వెంటనే సభ్యులు లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగేది, సభను బిజినెస్ను స్టడీ చేసి వచ్చేది, సభ్యులు తమ ప్రాంతాల నుంచి ఏం సమస్యలను పరిష్కారాల కోసం మాట్లాడాలి, ఏ అంశాలపైన చర్చ జరుగుతుంది, ఆ అంశాల్లో తామెట్లా పాల్గొవాలి, తామెట్లా సూచనలు చేయాలి, ప్రభుత్వం మంచి చేసినప్పుడు అభినందించాలి, ప్రభుత్వం కనుక సరిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని వ్యతిరేకించాలన్నటువంటి అంశాలు సుస్పష్టంగా కనిపించేవి. ఇప్పుడు అట్లాంటివి లేవండి. కేవలం వ్యక్తిగతమైనటువంటి దాడులు, అంటే ప్రతి దాడులు, నువ్వు ఇలా నేను ఇలా. అసలు దీనివల్ల లక్షలాది కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇక్కడ వృధా అవుతున్నది. ఇది సభకు సాంప్రదాయాలకు మంచిది కాదు. డెఫినెట్ గా ఒక పొలిటికల్ అకాడమీ అయితే ఈ రాష్ట్రానికి అవసరం ఉన్నది. కొత్తగా వచ్చిన సభ్యులందరికీ శిక్షణ ఇవ్వాలి, సభ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే ఎంత. అంతకుముందు అయితే శిక్షణ తరగతులు కొన్ని సందర్భాల్లో నిర్వహించేవాళ్ళు, చాలా తక్కువ తీసుకొని. అవును, కానీ అది కూడా ఇంకెవరు ఇంట్రెస్టెడ్ గా ఉండే వాతావరణం లేదు. రైట్ గారు, ఇక్కడ అంటే వ్యక్తిగత దోషణలకు పాల్పడుతున్నారు, మాట్లాడనీయట్లేదు, సమయం ఇవ్వట్లేదు అన్న ఒక కారణాలతో ఎందుకు కేసీఆర్ హాజరు కావట్లేదు, ఇంకా మాజీ మంత్రులపైన ఏ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా కేసీఆర్ని ఏ విధంగా వీళ్ళు టార్గెట్ చేస్తారన్న అంశాన్ని బాలరాజు యాదవ్ గారు ప్రస్తావిస్తున్నారు. పాయింట్ నెంబర్ 1, ఆయన అందుకే సభకు రాలేదని.
సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత దోషణలకు పాల్పడుతున్నారు, ఇంకా మాకు టైం ఎక్కడ ఇస్తారు, అందుకు నేను సభకు రావట్లేదని ఆయన అన్నారు. అది ఈ విషయంలో ఎవరు కరెక్ట్? అంటే అధికార పార్టీ తీరు కరెక్టా, లేదంటే సభలకు సంబంధించి ప్రజల మ్యాండేట్ని గౌరవించి సభలకు రావటం అనేది, దీన్ని ఎదుర్కోవటం అనేది కరెక్టా? మీరు క్లారిటీ ఇవ్వండి. ముందుగానండి బీఆర్ఎస్ పార్టీని ఒక బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఎన్నుకున్నారు. అవును, 38 మంది సభ్యులతోటి ఒక బలమైనటువంటి ప్రజల తరపున వాయిస్ వినిపించమని. అంటే ప్రతిపక్ష నాయకుడు కూడా క్యాబినెట్ ర్యాంకేనండి. అంటే ముఖ్యమంత్రి క్యాబినెట్ ర్యాంకే, ప్రతిపక్ష నాయకుడు కూడా క్యాబినెట్ ర్యాంక్. అంటే ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కనుక సభలో జరుగుతున్నప్పుడు వాటిని ఎండగట్టాల్సినటువంటి అవసరం, ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి అవసరం, గత ప్రభుత్వం పైన ఏమైనా అనవసరమైన అలిగేషన్స్ వస్తుంటే వాటిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం, ఇప్పటి ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే అభినందించడం, అట్లానే ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను ఎండగట్టడం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కీలకమైనటువంటి బాధ్యత ఉందండి. ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత నుంచి ఏ పార్టీలైనా తప్పించుకోవడానికి వెళ్ళేది. నవీన్ పట్నాయక్ గారు వెళ్తున్నారండి ఒరిస్సాలో, ఆయన ప్రకటించారు, ప్రజలను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, ఈ డ్యూటీ నేను రేపటి నుంచి మొదలు పెడతాను, ఈ డ్యూటీ చేస్తానండి. ప్రతిపక్ష పాత్రని పోషించకపోతే అది ప్రజలకు నష్టం జరుగుతుందండి. డెఫినెట్గా ప్రజా గళాన్ని అసెంబ్లీలో వినిపించాల్సినటువంటి బాధ్యత లీడర్ ఆఫ్ ది అపోజిషన్ది డెఫినెట్గా ఉంటుందండి. ఆయనకు తగిన సమయం కూడా సభాపతి కేటాయించాల్సిందే, అది రాజ్యాంగబద్ధం, సభలో కూడా రికార్డ్స్లో కూడా అది ఉండాల్సిందే. కానీ అట్లా జరగకుండా తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నట్టుగా కాస్త కనపడుతుంది. దాడులు, ఎదురు దాడులు, మాటల యుద్ధాలు కనుక జరిగితే ప్రజలు గమనిస్తారండి. ప్రజలు ఎప్పుడు ఎవరికి ఎట్లా కర్రు కాల్చి వాత పెట్టాలో అట్లా డెఫినెట్గా ప్రజా నిర్ణయాలు ఉంటాయండి. అంటే ఆయన ఏజ్ను కానీ మిగతా అంశాలు కానీ రెస్పెక్ట్ చేయకపోతే డెఫినెట్గా ప్రజలు దానిపైన సమాధానం చెప్తారు. కానీ రాకుండా వాళ్ళు అలా మాట్లాడతారేమో అని ఊహించుకొని సభకు దూరంగా ఉండడం అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ అలా మాట్లాడితే ప్రజలు గమనిస్తారు, ప్రజలు దానిపై నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ప్రజలు అప్పచెప్పినటువంటి బాధ్యతను కేసీఆర్ గారు నిర్వర్తించాల్సిందే. రైట్. థ్యాంక్ యూ బాలరాజ్ యాదవ్ గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ రెహమాన్.